ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 8 ఫిబ్రవరి 2025 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 16 నిమిషముల 15 సెకండ్ల వరకు. నక్షత్రం మృగశిర సాయంత్రం 6 గంటల 6 నిమిషముల 50 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 2 గంటల 25 నిమిషముల 54 సెకండ్ల నుండి తెల్లవారుజామున 4 గంటల 58 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 46 నిమిషముల 33 సెకండ్ల నుండి 8 గంటల 18 నిమిషముల 9 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 30 నిమిషముల 57 సెకండ్ల నుండి 11 గంటల 4 నిమిషముల 45 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 38 నిమిషముల 17 సెకండ్ల నుండి 11 గంటల 4 నిమిషముల 10 సెకండ్ల వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వల్ల అనుకోని ఇబ్బందులు కలగవచ్చు.
తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరు? పావన ప్రియాంక. ప్రియాంక గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 15, 2004 అండి. 2004 సెప్టెంబర్ 15. ఓకే అమ్మా. టైం ఈవినింగ్ 4:45కి. 4:40. ఎక్కడ పుట్టావమ్మా ప్రియాంక? సింగరాయకొండ స్వామి. సింగరాయకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండలో. ఓకే ఓకే. నువ్వు ఉత్తరా నక్షత్రంలో పుట్టావు, తెలుసా మీకు? ఉత్తరా నక్షత్రం 4వ పాదం అని. కన్యా రాశి, లగ్నం కుంభ లగ్నం, అది కూడా తెలుసమ్మా? తెలుసు. ఓకే. అయితే ఈ కుంభ లగ్నంలో పుట్టారు. నీ జాతరీత్యా బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గేట్ రాసుకుని కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుంది. అది నీ ఇష్టం. ఓకే. లేదు గురుగారు నేను క్యాంపస్ సెలక్షన్లోకి వెళ్తానంటే జాబ్ దొరికిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ జాతకరీత్యా శని 1, చంద్రుడు, గురుడికి శ్లోకాలు చేయండి. ఎందుకంటే అమ్మా హార్మోన్స్ ఒకటి, కొంత బద్ధకం ఒకటి, తర్వాత లావ్ అయిపోవడం, ఒబిసిటీ అంటారు కదా, బాగా లావ్ అయిపోవడం. ఏమా? అవునండి, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. రీసెంట్ గా సర్జరీ అయింది. అవును, ఇవన్నీ కూడా శని, గురు, చంద్రులు వస్తాయమ్మా. వాటికి పరిహారం ఎలా అయితే కాలేజ్ ఫీజు కట్టారో అమ్మా నాన్నని చెప్పి మంచి వాళ్ళతో జపాలు చేయించుకోండి, అనుష్ఠాన పరులతో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దయచేసి. అప్పుడు నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు నాకు అయిపోయింది కదా, జాబ్ కోసం ట్రై చేయడం అంటే దూరం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. సర్జరీ అయి 3 months అవుతుంది. అయ్యో. ఇంకా ఏంటి ఫ్యూచర్ అని ఆల్రెడీ 3 months ఇంట్లోనే ఉండిపోయాను. ఏం కాదు, 3 months కదా, ఏం కాదు. మంచిగా వస్తే. ఎక్కడ చదువుకున్నావు? బీటెక్ సింగరాయకొండ. గవర్నమెంట్ జాబ్ కే ట్రై చేస్తున్నాను స్వామి, ఆర్ఆర్బికి. గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి కోచింగ్ తీసుకుని. ఓకే. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ. నేను చెప్పా కదా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నేను చెప్పాను. మీరు అడగకుండా గవర్నమెంట్ జాబ్ యోగాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ప్రిపేర్ అవ్వండి గట్టిగా. శని, గురు, చంద్రుల శ్లోకాలు పఠించండి. తర్వాత కొద్దిగా మంచి కోచింగ్ తీసుకోండి. అర్థమైందా? ఓకే. గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వమ్మా? ఒక పీజీ చేస్తూ ప్రిపేర్ అవ్వండి.
అర్థమైందా? ఓకే. ఒక 6 months 1 year కోచింగ్ తీసుకోండి. ఆర్ఆర్బీ అని కాకుండా అన్ని రాయండి అమ్మా, అన్ని రాయండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీలో పీజీ ఏదన్నా, ఓకే, అది ఎల్ఎల్బి కావచ్చు. ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాయమ్మా అన్నీ, సరేనా? ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. ఓకే అమ్మా. ఆరోగ్యంలో సమస్యలు ఉండడానికి కారణాలు శని, గురు, చంద్రులు. వాళ్ళ శ్లోకాలు పఠించండి, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచిగా అవుతుంది. సరేనమ్మా? ఓకే. జయగురుత్ అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్తో మాట్లాడదాం. జయగురుత్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి సార్, నా పేరు రమేష్ అండి. చెప్పండి. పుట్టినరోజు ఏప్రిల్ 5, 1998 అండి. మార్నింగ్ 2 o'clock సార్. ఓకే, ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టారు? తుని సార్, ఆంధ్రప్రదేశ్. తుని. ఓకే. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. మకర లగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి అవుతుంది. అవును సార్. మీ జాతకరీత్యా కుజ, చంద్ర, శుక్రుడు, బుధుడు చాలా బలంగా ఉన్నారు. కావున ఒక యోగ జాతకంగా చెప్పుకోవచ్చు. మంచి రుచిక మహాపురుష యోగం ఉన్నాయి, మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి అన్నీ చూపిస్తున్నప్పటికి కూడా ఎందుకు మనకి భిన్నంగా వస్తున్నాయంటే, మీకు రవి వలన ఉన్నత విద్య యందు అనుకున్న ఫలితాలు రాకపోవటం, పితృసౌఖ్యాన్ని, పిత్రాజితాన్ని బలహీనపరచడము, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, కుటుంబపరంగా చికాకులు, ఆరోగ్యపరంగా బ్యాక్ పెయిన్, ఇమ్యూనిటీకి సంబంధించిన ఇబ్బందులు, వీటిని కొద్దిగా కేర్ తీసుకోవాలి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే రవి శని గురులకి శ్లోకాలు పఠించాలి. ఇప్పుడు మాట్లాడండి మీరు. అదే సార్, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? అంటే వాటి గురించి ప్రిపేర్ అవుతున్నాం. అవును. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు? నా డిగ్రీ 2018లో అయింది సార్. అప్పుడు చాలా కాలం అయింది. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు బ్యాంక్స్ ఇవన్నీ? అవును సార్, అన్ని ఇయర్ వస్తున్నాయి కానీ క్లియర్ అవ్వట్లేదు. ఏంటి, ఏం కోచింగ్ తీసుకోవడం అంటే అలా జరుగుతుంది. కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఏంటి? ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను సార్. కోచింగ్ తీసుకున్నారా ఒకప్పుడు? తీసుకున్నాం సార్, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం. ఓకే. అన్ని రాయండి. గవర్నమెంట్ జాబ్ యోగం నేను ఉన్నా కదా, ఈ గవర్నమెంట్ జాబ్ యోగం మొన్న అక్టోబర్లో బలంగా మొదలైంది. అంతకుముందు 23కు ముందు ఉంది, మిస్ అయ్యారు. ఇప్పుడు ఏంటి, మొన్న అక్టోబర్ నుంచి మొదలైంది, 27 మార్చి వరకు ఉంటుంది. 2027 మార్చి వరకు ఉంటుంది గవర్నమెంట్ జాబ్ యోగం, పక్కా వస్తుంది. మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. దానికి కాను గురు, రవి, శనికి జపాలు చేయించుకోండి, శ్లోకాలు చదవండి. సెప్టెంబర్ నుంచి హెల్త్ పోవట్లేదు సార్. హెల్త్ అనేది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు లైఫ్లో. ఇమ్యూనిటీ, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమైనా రెమెడీస్ అంటే ఇవే గురు, రవి, శని అంతే. ఏం చెప్పారు డాక్టర్లో? ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏమంటున్నారు డాక్టర్ గారు? అంటే గ్యాస్ట్రైటిస్ అంటున్నారు. గ్యాస్ట్రైటిస్ స్ట్రెస్ వల్ల వచ్చింది. యాంగ్జైటీ కూడా స్ట్రెస్ వల్ల. నీకు జాబ్ రాలా, 18, ఈరోజు 25లో కూర్చున్నావు. మరి టెన్షన్ వస్తుంది. పక్కింటోడేమో ఏదో కంపెనీలో జాయిన్ అయిపోయి ఉంటాడు, మీ ఫ్రెండ్, డబ్బులు స్ట్రెస్ వల్ల వచ్చిందమ్మా. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎసిడిటీ, అది అర్థమైందా? దాని గురించి పట్టించుకోవాలి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది సార్, అప్పటి నుంచి ఇంకా. అవును, వస్తుంది. అవునవును. హెల్త్ ఇష్యూస్కి ఏంటంటే మీ కారణం రవి అవుతున్నాడు, గురుడు అవుతున్నారు. వాళ్ళకి చేయండి. నీకు వచ్చినటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడాను నీకు 6 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు జాబ్ లభించలేదు కాబట్టి యాంగ్జైటీ వల్ల వస్తుంది. ఇప్పుడు దాన్ని తట్టుకుని నువ్వు ముందు నిలబడితే డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నీ జాతకంలో రుచిక మహాపురుష యోగం, మహారాజు యోగం అవుతుంది. యోగం చాలా బలంగా ఉన్నాడు కుజుడు. అంటే ఈ పాటికల్ నువ్వు కొట్టేయాలి. ఎందుకు కొట్టలేకపోతున్నావు అంటే సిల్లీ మిస్టేక్స్ చేస్తావు. కాన్సన్ట్రేషన్ కూడా పూర్తిగా ఉండదు నీకు. వెంటనే డైవర్షన్స్ వస్తావు. ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిపోయి A+B, A బదులు B, B+C పెట్టేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం నీతో. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? నాన్నగారు అగ్రికల్చర్ సార్, ఫార్మర్. ఎక్కడ? మీ ఊర్లోనే, తునిలో. అవును సార్. కొద్దిగా మళ్ళీ ఒక 3 months ఏదైనా మళ్ళీ కోచింగ్ తీసుకుని గట్టికి రాయి, జాబ్ వచ్చేస్తుంది. సరేనా? SSA కాదు, అన్నీ రాయండి. అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది సార్. హెల్త్ సెట్ అయిపోద్దమ్మా. నీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం స్ట్రెస్ వల్ల వస్తుంది. అవును సార్. ఇంట్లో కూర్చుంటే నువ్వు సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా? అవును సార్. స్ట్రెస్ వల్ల నీకు వస్తుంది. స్ట్రెస్ వల్ల బోల్డ్ వస్తుంది నీకు గ్యాస్ట్రైటిస్. తెలియట్లే. స్ట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రెస్ వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 3 రకాల పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నారు అంటే జాబ్ రాలేదు కాబట్టి. అందరు ఏమంటారు, ఈ పాటికల్లా పెళ్ళిళ్ళు చూడాలి, సంబంధాలు చూస్తున్నావు లేదా, పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ అడుగుతుంటారు అమ్మన్నాన్ని, అందుకని వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తుంది. పట్టించుకోకుండా గట్టిగా నేను చెప్పేసాగా గురు రవి శనికి జపాలు చేయించుకోమని చెప్పాను కదా. మరీ అంత ఇదిగా వెళ్ళకండి, బ్లైండ్గా. శ్లోకాలు చదవండి పొద్దున 6 లోపు. తర్వాత మంచోళ్ళని చూసుకుని జపాలు చేయించండి. సరేనా?
ఓకే సార్. వీక్ పాయింట్ యాంగ్జైటీ వస్తుందా రాదా, నీకు మెయిన్ ప్రాబ్లం సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి, స్థిరంగా ఉండలేవు, నీ ఆలోచన స్థిరంగా ఉండదు. ఇవన్నీ కారణాలు రవి. రైటింగ్ హ్యాబిట్స్ బాగో మీకు. రైటింగ్ అంటే గుండ్రంగా రాస్తావని కాదు, ప్రాక్టీస్ చేయలేవు. నిజం చెప్పి ప్రాక్టీస్ చేయవు కదా నువ్వు. మరి ప్రాక్టీస్ అయిపోతే ఎట్లా? మెయిన్ ప్రాబ్లం నువ్వు ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. అందుకే కోచింగ్ తీసుకో ఎక్కడ చోటకి వెళ్ళి. జెమినీ టీవీలో నేను చెప్పిన వాళ్ళకి ఈ రోజు వరకు గవర్నమెంట్ జాబ్ రాకుండా లేరు. 2011 ఎండింగ్ నుంచి ఫస్ట్ శుభలగ్నం, తర్వాత శుభయోగం, ఇప్పుడు దివ్య జ్యోతిష్యం. అర్థమవుతుందా? దాంట్లో ఐఏఎస్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఈ 15 ఏళ్లలో నేను చెప్పిన వాళ్ళు పక్కా ఆన్ డాట్ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి. అదే నాన్న, నీకు పక్కా ఆన్ డాట్ జాబ్ వస్తుంది. నువ్వే చెప్తావు 1 year తర్వాత కాల్ చేసి పెళ్లి సంబంధం కోసం మంచి సంబంధం వచ్చిందనో లేకపోతే ఇంకోటి అని. ఓకే, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకో. రాయాలి, పక్కా రాయాలి. నువ్వు విన్న ప్రతిదీ, అది లాజికల్ రీజనింగ్ కానివ్వండి, ఏదైనా సరే కంపల్సరీ అనలిటికల్ రీజనింగ్ కానీ పేపర్ పెడితేనే వస్తుంది. ఓకే, లేకపోతే నువ్వేమవుతావు, సైకలాజికల్ పేషెంట్ అయిపోతావు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏదో ప్రైవేట్ జాబ్ అంటారు, మీ తునిలో 15,000కో 10,000కో అకౌంటెంట్ జాయిన్ అవ్వాలి, హైదరాబాద్ పంపిస్తారు, చెన్నై పంపిస్తారు, వైజాగ్ పంపిస్తారు, ఆర్డినరీ జాబు, మళ్ళీ నేను ఆర్డినరీ వెళ్ళిపోతావు. అప్పుడు జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉండి కూడా నీకు ఉపయోగం లేదు. అదే నాన్న, మంచిది. జయగురత్త సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి పేరు భావన. 1999 12వ తారీఖు. 12/11/1999 అన్నారా? 99 6:06 అట్లా పుట్టింది. పొద్దుట. ఈ అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. ధనురాశి, లగ్నం తులా లగ్నం. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయికి రవిదశ నడుస్తుంది. రవి చాలా బలహీనంగా ఉన్నాడు. కావున ఆ అమ్మాయికి ప్రయత్నాలు అంటే మంచి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆవిడ ఏం చదువుకోవాలి రోజు అంటే శుక్రుడు, గురుడు, రవి వీళ్ళ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. అమ్మాయి డౌట్లు ఏం చెప్పండి ఇప్పుడు. తండ్రి MBA ఫైనాన్స్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుంది. ఎక్కడ చదువుకుంది? అక్కడేనా మీ ఊర్లో చదువుకుంది MBA ఫైనాన్స్? MBA ఒంగోలులో చేసింది. ఓకే, అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువగా ఉన్నాయి. ఓకే, మానవ ప్రయత్నంతో చేయమని చెప్పండి. ఒక ప్రయత్నం అయితే చేయమండి. నన్ను అడిగితే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోవడం బెటర్, ఒకసారి ట్రై చేసి. ఓకే, మ్యారేజ్ 25 అక్టోబర్ తర్వాత మొదలవుతుంది, 2025 అక్టోబర్ తర్వాత. కొద్దిగా జాతక చూసి చేయండి, ఎందుకంటే అమ్మాయి జాతకంలో 7వ స్థానం ముందు గురుడు ఉన్నాడు. కావున పెళ్లి చేసేప్పుడు జాగ్రత్త చేయాలి. మనకి వాళ్ళు అంటే ఆల్రెడీ తనకి ఒకటి ఇదైపోయింది. అవును, అదే చెప్తున్నా, అందుకే జాగ్రత్త చేయండి అంటున్నా. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు డైవర్స్ ఇండికేషన్, మోసగించబట్టాలు. డైవర్స్ అయిపోయింది, ఇది రెండోది చూద్దామని. అవును, రెండోది కూడా జాగ్రత్త తీసుకోండి. అంత చిన్న పిల్లలకి తొందరపడి చూడాలి, అందుకని చెప్తున్నాను, కొద్దిగా కేర్ తీసుకోండి. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు ఇతరులతో మోసగించబట్టము, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎన్ని చూపిస్తారు. పైగా శుక్రుడు కూడా నీచిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని. పరిష్కారం ఇదే, శుక్ర రవి గురుడు. పరిష్కారం ఏంటంటే ఇక్కడ ప్రివెన్షన్, జాగ్రత్త తీసుకోవడం పరిష్కారం. ఇక్కడ ఏం చేస్తారు, మన బంధువుల అబ్బాయి కదా, గురుగారు చెప్పారు, మన పంతులు గారు చెప్పారు, లేకపోతే బాబాయ్ గారు చెప్పారని పెళ్లి చేస్తారు. పాయింట్లు ఏముంది, పాయింట్లు అసలు పట్టించుకోకండి, పాయింట్లు 0 వ్యాలిడిటీ ఉంటాయి. జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోండి, అంతా బాగుంటుంది. ఈ అమ్మాయికి ఏంటంటే కొద్దిగా లైఫ్ 28 వరకు బాగోదమ్మా. 2028 వరకు మామూలుగా ఉంటుంది లైఫ్. 28 తర్వాత కరెక్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అమ్మాయికి. ఓకే, జాగ్రత్త అమ్మ, శుభం. విజయస్తు తనాల నుంచి కాల్ చేస్తారు. పాపకు ఒకసారి మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిపోయింది. చిన్న పిల్లలకి అండి, చిన్న పిల్లలు అంటే 23-24 ఏజ్, 2000 అమ్మాయిలు, 2099 అమ్మాయిలు డైవర్స్ అయిపోవటం, వెంటనే మళ్ళీ మెంటల్ యూగని డిస్టర్బెన్సెస్, ఇంకా వాళ్ళ సమాజం మీద అసలు పెళ్లి మీద అనేది ఇంకా వాళ్ళకి విరక్తి వచ్చేస్తుందండి. ఇంకా పెళ్లి చేసుకోవడం అనేది విరక్తి. తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది మనమే గమనించాలి. ఓకే, జాతకరీత్యా ఏమవుతుందంటే 7వ స్థానం ముందు గురుడు యొక్క స్థితి ఏదైతే ఉందో డైవర్స్ కారణం అవుతుంది. 7వ స్థానంలో గురుడు ఉన్న వాళ్ళందరికీ అవ్వదండి. ఇక్కడ కలత్ర కారకుడు బలహీనంగా అన్నాడు, తర్వాత సప్తమాధిపతి తృతీయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ తృతీయ సప్తమాధిపతుల యొక్క పరివర్తనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి డైవర్స్కి కారణం అవుతుంది. చిన్న పిల్లలండి, వీళ్ళకి జాతకాల మీద నమ్మకాలు పోతాయండి. పిల్లలు పెళ్లి చేసేటప్పుడు మీరు 22-20 ఇయర్స్ పూర్తి విశ్లేషణ జాతక చేయించుకోండి. ఎందుకంటే ఎంత లేదన్నా 30-40 లక్షల కట్నం ఇస్తారు, 1 ఎకరం పొలం ఇస్తారు కొన్ని ఏరియాల్లో. కొంతమంది బంగారం పెట్టిస్తారు, ఒక 500 గ్రాములు ఎంత బంగారం పెడతారు.
తర్వాత పెళ్లి చేసేటప్పుడు పర్ ప్లేట్ 1200 రూపాయల నుంచి 1500 రూపాయలు, 300 వెరైటీలు, 200 వెరైటీలు, 100 వెరైటీలు అని చెప్పేసి వాళ్ళెవరో తెలియని వాళ్ళకి కూడా భోజనం పెడతారు. చివరికి వాడొచ్చి మనకి ఎటువంటి సపోర్ట్ చేయరు, ఆడపిల్ల కానీ మగ పిల్లవాడు కానీ. 2 విషయాలు నేను చెప్తున్నానండి. ఫైనల్గా ఏమవుతుంది, ఇబ్బందులు పడతాం. ఒక మంచి సలహా ఇచ్చి, ఇప్పుడు నేను సలహాలు చెప్తుంటామండి, అమ్మాయి జాగ్రత్తగా అంటే అసలు వినరు. మీకేం తెలియదండి, మీకు తెలియదా, మా ఇంటి దగ్గర పూజారి గారు చెప్పారు, లేదా ఇంకో జ్యోతిష్ చెప్పారు, మాకు ముందుగానే తెలుసు. గూగుల్లో సెర్చ్ చేసుకోవడం వేరు, గూగుల్లో సెర్చ్ చేసుకుని జాతకాలు చేసుకుని వెళ్ళిపోవడం వేరు, లేదా పాయింట్లు చూసుకుని వెళ్ళడం వేరు. కానీ ఫైనల్గా అల్టిమేట్గా సఫర్ అవుతుంది గర్ల్ చైల్డ్ అండి. ఆడపిల్ల మటుకు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మగపిల్లలు ఈక్వల్గా సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా అమ్మాయిలు మోసం చేస్తున్నారు, లవ్ అఫైర్స్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాదని ఎట్లా కావుతుంది, ఒకసారి అమ్మాయి మోసగించబడితే ఆ అమ్మాయి లైఫ్లో స్టాంపింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సంబంధాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు రావడం, రకరకాల ఇబ్బందులు, డిప్రెషన్లోకి వెళ్ళటం. ఎందుకని ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఆడపిల్లలకి. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్స్ అనేది కొంత అన్కంట్రోల్గా ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు. కానీ పిల్లల్లో ఏమవుతుంది, ఆడపిల్లల గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్ సమస్యలు, వీటి వల్ల ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల తొందరగా డిప్రెషన్కి వెళ్తారు. చూసుకుంటే డిప్రెషన్ రేట్ ఏదైతే ఉంటుందో ఈ డైవర్సిటీలో ఎక్కువగా డిప్రెషన్ లెవెల్ ఆడపిల్లలు ఉంటారు. షియోఫ్రెనిక్, హాలుసినేషన్స్, బైపోలర్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఆడపిల్లలు మ్యారేజ్ బ్రేక్ అయిన వాళ్ళలో. తర్వాత ఎందుకు రూమ్కి పరిమితం అయిపోవటం, ద్వేషాన్ని పెంచుకోవటం, తర్వాత ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు జ్యోతిష్యుల యొక్క తప్పిదం. ఎందుకంటే పాయింట్లతో చూసుకుని అది బాగుంది ఇది బాగుంది అని వెళ్ళటం వల్ల ఇబ్బందులు. మరి పాయింట్లు చూడకుండా జాతకం పూర్తి విశ్లేషణ చేసిన కొన్ని సందర్భాలు దెబ్బతింటాయి. అంటే కరెక్ట్ టైం లేకపోవడం వల్ల. ఇప్పుడు సపోజ్ కొంతమంది చెప్తారు మాకు 6 to 6:10 మధ్యలో అంటారు. కొన్ని సందర్భాలు చాలా డిఫరెన్స్ రావచ్చు, డాక్టర్ గారు నోట్ చేసిన దాని ప్రకారం. అందువల్ల టైం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక అమ్మాయి యొక్క మ్యారేజ్ మీరు చేస్తున్నప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జాతకాన్ని 30 to 40% మాత్రం వెయిటేజ్ తీసుకోండి. జాతకాన్ని 30 to 40% తీసుకోండి. తర్వాత యాటిట్యూడ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ జాతకంలో నెగిటివ్ ఉన్నప్పటికి కూడా తల్లిదండ్రులు పెంచిన విధానం వలన అబ్బాయి ప్రవర్తనలో మార్పు ఉంటుంది, అమ్మాయి ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఇప్పుడు 7వ స్థానంలో నీచగ్రహం ఉంది, శనిశుక్రులు కలిశారు. చాలామంది ఏం చెప్తారు, క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు. చాలామంది కూడా జ్యోతిషం అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదంటారు. అలాగే పెంపకం మంచిగా ఉందనుకోండి, క్యారెక్టర్ చెడుగా ఉండదండి, మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే పెంపకాన్ని బట్టి, అంటే తల్లిదండ్రులను చూడమని అందుకే అనమాట. తల్లిదండ్రులకు పెంపకానికి మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అబ్బాయి ఉన్న విధానాన్ని అన్ని చెక్ చేసుకుని జాతకానికి 30%, రిమైనింగ్ 70% మొత్తం ఎంక్వైరీ పెట్టుకున్న తర్వాత అప్పుడు వెళ్ళినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువైపోయారు. మోసగాళ్ళు అంటే అన్ని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు వైపు నుంచి కూడా మోసం అనేది ఎక్కువ జరుగుతుంది. యుగధర్మం కలియుగ ధర్మం కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని వెళ్ళినట్టయితే జ్యోతిష్యం ద్వారా మనకి జరిగేటువంటి నష్టాన్ని మనం కొంతవరకు అధిగమించవచ్చు. జై గురుగారు. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? గురుగారు నా గురించి అండి. నా పేరు రామచంద్ర. పుట్టిన తేదీ చెప్పండి. 2వ తారీఖు 4వ నెల 1989. 89. టైం అండి? సాయంత్రం 4 గంటలకు. నిజామాబాద్. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. ఓకే. రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది, సింహలగ్నం. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడిచే దశ గురుమహర్ దశ చాలా బలంగా ఉంది. యాక్చువల్గా మీరు మంచి జడ్జి అవ్వాలి, లాయర్ కానీ జడ్జి కానీ అవ్వాలి సూపర్గా గవర్నమెంట్ జాబ్లో. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ జాతకంలో శని చంద్ర రవి బుధుల వలన కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు ఫలితాలు ఏమీ రావడం లేదు. సక్సెస్ అనేది 0 అయిపోతుంది, సేవ్ అవుతుంది, సన్యాసిగా ఉండిపోతుంది. అంటే ఏంటి, అన్ని టాలెంట్ ఉన్నా సరే మనకి సక్సెస్ రావట్లేదు. ఆర్థికంగా కానీ కుటుంబం అందరూ నిన్ను వాడుకుంటూనే ఉంటారు. నువ్వు చెప్పిన సలహా తీసుకుని వాడు 10 బిల్డింగ్లు కట్టుకుంటాడు తప్పితే సక్సెస్ రాదు. ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ చెప్పండి, ఏం చేస్తుంటారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే మీరు చెప్పారు ఆ టైం పర్ఫెక్ట్ చెప్పారు. అప్పుడు పెళ్లి టైంకి అవుతుంది, ఈ టైం వరకల్లా డైవర్స్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అప్పట్లో చెప్పించుకున్నారు, అదే పరిస్థితి అయిందండి. అయిపోయింది. అయ్యో, డైవర్స్ అయిపోయింది. అయ్యో. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ కోసం చూస్తున్నాం గురుగారు. ఎప్పుడు అవుతుంది, ఎప్పటి వరకు? ఇప్పుడు నేను చెప్పినవి ఏం చదువుతున్నారు? శని చంద్ర రవి బుధుడు చెప్పుంటారు. అప్పుడు కూడా ఇవి చేస్తున్నా గురుగారు. చేయండి, రెగ్యులర్గా చేయండి. బుధుడు అనేది ఇప్పుడు ఎందుకంటే డబ్బు కోసం చేయాలి మీరు చేస్తే, అందుకని ఇవి రెగ్యులర్గా శ్లోకాలు చేయండి. నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు నడుస్తుంది కళ్యాణ్ గడి మీకు ఇప్పుడు. ఓకే గురుగారు. ఏం చేస్తుంటారు మీరు? ఎప్పటి వరకు ఉన్నాయి గురుగారు? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నా గురుగారు. అయితే బిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. జాబ్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్? నేను చెప్పాక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా ఒక జడ్జి కానీ అవ్వాలన్నది వస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. డిఎస్సి పడాలి కదా. ఓకే, అవును. పెళ్ళైతే అవుతుంది, కళ్యాణ్ గడి నడుస్తుంది ఇప్పుడు. ఓకే. ఫస్ట్ ఏంటి తెలిసిన సంబంధం? లవ్ మ్యారేజ్ ఫస్ట్ మీరు చేసుకుంది? లేదు గురుగారు, ఇట్లా మామూలుగా గ్రూప్ లో తెలిసింది. ఓకే, గ్రూప్ లో. ఓకే అండి. జాతకరీత్యా ఏంటంటే ఈ కరెక్ట్ చెప్పారు గురుగారు. అప్పుడు మీరు చెప్పిన టైం వరకల్లా పెళ్ళైంది,
ఆ డివోర్స్ ఈ తర్వాత అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఓకే. అదే పరిస్థితి కరెక్ట్ జరిగింది. అయ్యయ్యో, అలా జరగకుండా ఉంటే బాగుండేది జాతకంలో కదా. కాకపోతే ఇప్పుడైనా జాగ్రత్త తీసుకోండి. చెప్పకపోతే కాదు గురుగారు, అంటే కరెక్ట్ చెప్పారు మీరు, అంతా యాక్యురేట్ గా చెప్పడం. అవును, జ్యోతిష్యం ఇప్పుడు యాక్యురేట్ గా ఉంటుంది. జ్యోతిష్యులు కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో సరిగా, నాది తప్పు కదా. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ చేయటం నాకు రాకపోతే నా తప్పు అవుతుంది. మ్యాథ్స్ ఎప్పుడు కరెక్టే. అలాగే ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? అందుకని నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత పెళ్ళి అనేది ఇప్పుడు అక్టోబర్ లోపు అయిపోతుంది. పెళ్లి గట్టిగా చూపిస్తుంది, తెలిసిన సంబంధాలు వస్తాయి. ఈ అక్టోబర్ లోపు గురుగారు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ. ఓకే ఓకే. అయితే బెడ్ కంఫర్ట్స్ మంచిగా ఉన్నాయి గురుగారు. బెడ్ కంఫర్ట్స్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎక్స్ప్రెషన్ బాబు పుట్టి కూడా చనిపోయాడు గురుగారు. అవునవును, ఎందుకు పంచమ స్థానం పాడైపోయింది కదా స్వామి. మీ జాతకంలో పంచమాధిపతి దెబ్బతిని ఉన్నాడు కదా, పంచమ స్థానం పూర్తిగా పాడైపోయింది. అందుకని ఎలాగ ఇప్పుడు అలా జరగకుండా ఉండడానికి రోజు శ్లోకాలు చేయాలి, డబ్బు ఉందని బట్టి జపాలు చేసుకోవాలి. ఈసారి మెయిల్ చైల్డ్ అయితే ఇబ్బంది ఉందా గురుగారు? అదే అంటున్నా, ఇంకోసారి మళ్ళీ మెయిల్ చైల్డ్ అయితే హెల్త్ ఇష్యూస్తోనే ఉంటాయి మళ్ళీ. అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు జపాలు కంపల్సరీ చేయించుకోండి. ఓకే ఓకే. లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి. మీరుండేది నిజామాబాదా? నిజామాబాద్. ఓకే, మీకు ధర్మపురి దగ్గర అవుతుందేమో కదా? దగ్గరనే ఉంటుంది. ధర్మపురి వెళ్ళి ఆ స్వామివారిని దర్శిస్తుండండి. స్వామి అనుగ్రహంతో మంచిగా ఉంటుంది. జపం అయితే కంపల్సరీ చేసుకోండి. శనికైతే కంపల్సరీ చేయాలి మీరు. ఓకే. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎలా పెడతారో, గాలి ఎలా పిలుస్తామో, శని శ్లోకం అనేది పక్కా జరిగిపోవాలి. అర్థమైనా? అది మీ లైఫ్ని, మీ పిల్లల యొక్క ఆడపిల్ల అయితే సూపర్ సక్సెస్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మగపిల్లవాడైతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్తో పడతారు. అర్థమైనా? అందుకని కొద్దిగా కేర్ తీసుకుని లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. సరేనా? అది సిస్టర్ది చెప్తారా గురుగారు? చెప్పండి. బావది, అంటే మా రిలేటివ్. ఓకే. ఇది 14 డిసెంబర్. ఓకే. 1992. టైం అండి? టైము సాయంత్రం 6 గంటలకండి. ఎక్కడ పుట్టాడు? నిజామాబాద్ గురుగారు. నిజామాబాద్. ఆయన అదే వైఫ్ ఆల్రెడీ 2 పాపలు పుట్టారు. అయితే ఇప్పుడు డైవోర్స్ కోసం ప్రయత్నం చేస్తారు. అది ఎప్పటి వరకు అయ్యే అవకాశం? అయ్యో, ఈ మధ్య డైవోర్స్ కేసులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇంటలెక్చువల్ గొడవలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు అదైతే ఉందని డైవోర్స్ అయిపోతుంది గురుగారు, అంటే దూరం ఉండబట్టి. అవునవును, డైవోర్స్ తీసుకుందాం. అవునవును. ఈ అబ్బాయికి ఏంటంటే రిలేషన్షిప్స్ బాగాలేదు, ఎవరితో కూడా రిలేషన్షిప్ బాగాలేదు. కొద్దిగా 27 జూన్ దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. 2027 జూన్ వరకు. అంటే ఇప్పుడు డైవర్స్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి 2026 ఫిబ్రవరి, అంటే 8 months టైం సూచిస్తుంది. ప్రయత్నం చేయమనండి. ఇప్పుడు అంతా డైవర్స్ అనేది లాయర్ల మీదనో అపోనెంట్ లాయర్ల మీద ఆధారపడి ఉంటారు కదా, కొద్దిగా అది కొద్దిగా కేర్ తీసుకుని వెళ్ళమని చెప్పండి. ఓకే. ఈ బాబు దుర్గమ్మ వారిని ఆరాధించారు. కొద్దిగా హెల్త్ అంతా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి ఈ అబ్బాయికి. అదే గురుగారు, కాళ్ళు ఇబ్బంది ఉన్నాయి గురుగారు, అంటే పుట్టుకతోటే. అవును, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ అబ్బాయికి. హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పండి. ఓకే ఓకే గురుగారు. మంచిదండి, జాగ్రత్త అండి. శుభం. ఓకే ఓకే, ధన్యవాదాలు. శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రత్నదుర్గ ప్రవళిక అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి ప్రవళిక గారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, పుట్టిన తేదీలు ఇవ్వండి. ఆగస్టు 10, 2005. ఆగస్టు 10, 2005 బుధవారం అవుతుంది. టైం అమ్మా? సాయంత్రం 5:40 నిమిషాలండి. 5:40. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మకర లగ్నంలో పుట్టారమ్మా. చిత్తా నక్షత్రం అంటారు, కన్యా రాశి. తెలుసా మీకు? తెలుసండి. చూడండి, మీరు మకర లగ్నంలో పుట్టారమ్మా. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు బలంగా ఉన్నాడు. కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి వలన ఏంటంటే మీకు నాయకత్వ లక్షణాలతో కూడినటువంటి మంచి ఉద్యోగాలు రావాలి, భూమి యోగాలు అన్నీ బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే గురు చంద్రుల యొక్క స్థితి వలన మనకి చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఆరోగ్యపరంగా ఊపిరికి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే పెళ్లి ఆలస్యం అవటం, ఇతరులతో మోసగించబడటానికి గల కారణాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము, తర్వాత గురు రవి శుక్రులు అనేటువంటి శ్లోకాలు రోజు పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి ప్రవళిక. అది నేను ఇప్పుడు డిగ్రీ చదువుతానండి, నెక్స్ట్ ఏం చేద్దామని తెలుసుకున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను? నీ జాతకం చాలా బాగుంది. గవర్నమెంట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. జాబ్ ఏమైనా? గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, కుజుడు చాలా బలంగా ఉన్నారు కావున వృచ్చిక మహాపురుష యోగం అనేది ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యి రాయండి. అర్థమైందా?
గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకుని రాయండి, అంతేగాని జాబ్ ఉంది కదా మేము రాసేస్తామంటే కాదు. ఓకే, ఇప్పుడు టైం బాగుంది ఇప్పుడు అంతా కూడా. ఓకే, మంచిదమ్మా, శుభం, వ్యూస్తూ జై గురత్త. యోగాలు చాలా బలంగా ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి, మనం వస్తుందని చెప్పాం. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే అండి, ఫలితం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా నేను చూస్తున్నానండి, మీరు మెసేజ్లు వస్తున్నాయి, మేము చెప్పించుకున్నాం, మాకు ఫలితం రాలేదు ఒక అతను. ఇంకోళ్ళు ఏంటంటే మన ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేశారు, 5 ఐటమ్స్ చేస్తూనే ఉన్నాడు కుర్రోడు, రాలేదు. కానీ ఆ అబ్బాయికి శ్లోకం టీవీలో చెప్పించుకుని శ్లోకం చెప్పగానే నాకు ఎంసీఏ మన రిజల్ట్ క్లియర్ అయిపోయిందండి, ఎఫ్ఎన్సీఏ ఎలిజిబిలిటీ వచ్చేస్తున్నాక అని పెట్టాడు. అంటే చూడండి అంశాలు ఎక్కడ ఆధారపడ్డాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫలితం రానోళ్ళు ఏంటి, శ్లోకాలు చదువుతున్నారా లేదా. నేను ఆ కుర్రోడిని కనుక్కున్నాను, నేను గురుగారు మీరు చెప్పినప్పటి నుంచి కూడా ప్రొద్దుట 6లో ప్రతిదీ కంప్లీట్ చేస్తున్నాను. ఎవరైతే రాలేదన్నారో వాళ్ళ శ్లోకాలు మాకు అంత చేయట్లేదని, కుదరట్లేదు, ఆన్ అండ్ ఆఫ్గా నిద్ర వస్తుంది, ఇట్లా అంటే ఏముంటుంది, ఫలితం అనేది కర్మ తీవ్రతను బట్టి వస్తుంది. కర్మ తీవ్రత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ అండి. ఇప్పుడు ఉదాహరణకు నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, 5,000 సంపాదిస్తున్నాను. ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ ఏంటి, 5,000 మల్టిపుల్స్ వేసుకుంటే 1 కోటి రూపాయలు తీరడానికి ఎన్ని రోజులు పడుతుంది. అలాగే ఉదాహరణకు ఒక జాతచక్రంలో మనం కర్మను ఒక 100 పాయింట్లు నెగిటివ్ తీసుకుందాం, కానీ నేను చేసేటువంటి పాయింట్స్ 0.001 పాయింట్స్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ కర్మని మనం తగ్గించుకోవడానికి కానివ్వండి, కొంత మోడిఫికేషన్ చేయడానికి కానీ, కర్మ లిబరేషన్కి మన శక్తి సరిపోవట్లేదు. అంటే కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది. కర్మ తీవ్రతను ఎలా తగ్గించుకుంటామంటే రోజు సాధన చేయటం. అంటే కానీ శ్లోకాలు చదివేస్తున్నానని కాకుండా బిఫోర్ 6 AM చేసి చూడండి. ఎందుకంటే మనకి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, 5:30 మ్యాక్సిమం 5:30 till 5:30, లేదనుకోండి సన్ రైజ్ అవ్వకముందు వరకు మాత్రమే ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాంట్లో మనకి ఎర్లీ మార్నింగ్ మిడ్-నైట్ 2:30 నుంచి తీసుకున్నట్లయితే ఆ ముహూర్తం అమృత ముహూర్తాలు కొన్ని ఉంటాయి. తర్వాత బ్రహ్మ ముహూర్తం అందరికీ తెలిసినటువంటిది. ఏదైనా సరే బిఫోర్ 6 చేయటం వలన మీకు ఫలితాల్లో తేడా కనిపిస్తుంది. అంతేగాని 15 కొంతమందికి శ్లోకాలు చదివినప్పుడు 10 రోజుల్లో ఫలితాలు వస్తాయి. నేను అదే చెప్తున్నా, ఎంసీఏ రాసిన అబ్బాయి అయితే ఆశ్చర్యం, జస్ట్ 1.5 month అవుతుంది అబ్బాయి చెప్పించుకుని మన టీవీ ముఖంగా అండి, ఇమీడియట్గా అబ్బాయికి ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ 5 times ఫెయిల్ అయ్యాడే వచ్చింది. అలాగేంటంటే తీవ్రతను బట్టి ఉంటుంది, తర్వాత మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదో టీవీలో చెప్పేస్తున్నారు కదా వచ్చి అయిపోతుందిలే అనుకుంటా మీరు ఉంటే కనుక రాదు. ఫస్ట్ నమ్మకం అనేది, ఈవెన్ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకం ఉంటేనే రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ 2 అంశాలను మీరు రెగ్యులర్గా చేయాలి. కొన్ని సందర్భాలు ఏమవుతుంది, కర్మ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి శ్లోకాలు చదువుకోవడం వల్ల శక్తి సరిపోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో జపం మీద ఆధారపడాలి. జపం మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది, జపం చేయించుకోవడానికి డబ్బులు లేవు, డబ్బులు ఉంటేనే జపం చేయాలి, అప్పు చేసేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు, లేకపోతే పలానా చోట వడ్డీకి తెచ్చుకుని చేస్తారు, ఇంకో చోట అప్పు చేస్తే చాలామంది ఉన్నారు. అప్పు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ చేసి పూజ చేసుకునే వాళ్ళు ఎప్పుడు తిడుతుంటాను, అసలు చేయొద్దు. అసలు ముందు అడుగుతా, ఎవరైనా పూజ చేయించాలంటే ఇవన్నీ ఏంటి డబ్బులు అని అడుగుతాం. అందుకని అలా చేయటం వల్ల మీకు ఎట్టి పరిస్థితులు రాదు. డబ్బులు ఉంటేనే పరిహారం, లేనప్పుడు ఏం చేయాలి, సాధన పెంచుకోవాలి. ఇప్పుడు 108 సార్లు శ్లోకం చదువుకోమన్నాం, లేదు అనుకోండి 3 మాలలు చేసుకోవాలి, 6 మాలలు చేసుకోవాలి. అంతేగాని జ్యోతిష్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి, ఇది ఒకటి. రెండోది గైడెన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు గతంలో నేను ఒక అమ్మాయికి 2 months బ్యాక్ 1 month బ్యాక్ అమ్మాయికి గైడెన్స్ ఇచ్చాను, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కాదు గురుగారు నేను డేటా అనలిటిక్స్ చేస్తాను అని. డేటా అనలిటిక్స్ డేటా సైన్సెస్ బీకామ్ వాళ్ళకి సెట్ అవ్వదమ్మా, నువ్వు వెళ్ళి ట్రై చేయటం వేస్ట్ అన్నాం. వినకపోగా మళ్ళీ ఇప్పుడు 2 నెలలు టైం వేస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు జాయిన్ అవుదాన్ని వెళ్తే ఏమన్నారు, డేటా అనాలిసిస్లో డేటా సైన్స్కి బీటెక్ లేదు కాబట్టి కష్టం అంటే. ఇప్పుడు ఏముంది, 2 months వేస్ట్ అయిపోయింది. ఇక్కడ పరిహారాలు శ్లోకాలు చదవట్లేదు, ఇచ్చిన గైడెన్స్ సరిగ్గా వినకపోవడం. ఇప్పుడు యువతల వ్యక్తి నాలెడ్జ్ ఉంది లేదనేది మీరు తెలుసుకోగలగాలి, అంతే కదా. ఇప్పుడు నేను జ్యోతిష్యం నేను చెప్తున్నాను, నా నాలెడ్జ్ని మీరు ఈజీగా బేరీజ్ వేయగలరు. ఓకే, ఎందుకు చెప్తున్నాం, బీకామ్ చదువుకున్న వాళ్ళకి డేటా సైన్స్ అనేది చాలా టఫ్ అవుతుంది, వాళ్ళు ఎవరు తీసుకోరు క్లారిటీ అది. కానీ వినకుండా, అంటే జ్యోతిష్యులు చెప్పిన మాట వినాలి, చేయాలి. ఇంకో మల్టిపుల్గా వారు వేరేది చెప్పారండి, వీరు వేరేది చెప్పారంటే మీరు నిర్ణయించుకోవాలి. మీకు కావాల్సిందంటే ఉద్యోగపరంగా ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలుసుకోవాలి. అంతేగాని పెళ్లి చేసుకోమన్నారండి ఇంకో ఆయన, నేను మరి ఉద్యోగం ఎలా వస్తుంది, ఇప్పుడు నేను చెప్పాను ఉద్యోగం వస్తుందని, ఇంకో ఆయన పెళ్లి చేసుకోమన్నారు, అది మీ నిర్ణయం అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఉద్యోగం. అందుకని ఫలితం నాకు జ్యోతిష్యం చెప్పించుకుంటే రాలేదు అని గొడవ మీరంతటా మీరు మనసులో సంఘర్షణ పడి జ్యోతిష్యుల్ని బ్లేమ్ చేసే కంటే కూడా మీరు ఎంతవరకు సాధన చేస్తున్నారు, తర్వాత మీరు జ్యోతిష్యుని అడగవలసింది ఏంటంటే కర్మ తీవ్రత ఎంత ఉంది, పాయింట్స్ ఏంటి. కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడినా ఎన్ని జపాలు చేసిన రిజల్ట్స్ లేట్ అవుతాయి. కొన్ని జాతకాలకి వృశ్చిక లగ్నం నేను చూస్తుంటానండి, మేష లగ్నం చూస్తుంటాను, కొన్ని సందర్భాల్లో మకర లగ్నానికి, కొన్ని సందర్భాల్లో వృషభ లగ్నానికి కొన్ని దశలు అసలు ఎంత కష్టపడి చేసిన రిజల్ట్స్ రావు. నేను మేష లగ్నం ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్ని చూశాను, ఆయన
బుధ మహాదశ రాకముందు వరకు సూపర్ సక్సెస్, చాలా కోట్లు సంపాదించారు. బుధ మహాదశ అయితే సగం అయ్యాక లాస్ అవుతూ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు జెమిటివ్. నేను చెప్పాను బుధ మహాదశ యోగా అనేది వేస్తారు, మీరు పూజలు చేయండి మానసిక ప్రశాంతత కోసం. జపాలు కూడా డబ్బు ఉంటే కర్మ తీవ్రత తగ్గడానికి చేయండి, కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని జాతకాలకి కొన్ని గ్రహాల అంతర్దశ మహాదశలో రిజల్ట్స్ రావు. మరి ఎందుకు జ్యోతిష్యం అంటే తప్పించుకోవడానికి. ఇప్పుడు నెగిటివ్ టైం నడుస్తుందండి, మేషలగ్నానికి బుధ మహాదశ నడుస్తుంది. ఓకే, గురు బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తి పంచుతున్నారు అనుకుందాం, తల్లిదండ్రులు ఆస్తి పంచే ప్లాన్లో ఉన్నారు. డెఫినెట్గా తండ్రి నుంచి అబ్బాయికి వ్యతిరేకత వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ముందుగా తెలుసుకోకుండా పూజలు చేస్తాం. మా నాన్న నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వాలి, నేను పెద్ద కొడుకుని కదా, లేదా చిన్న కొడుకుని కదా, మా నాన్న చూశాను కాబట్టి ఆస్తి కోసం వేదాలు పెడతారు. కానీ కర్మలో తెలిసిపోయింది తండ్రి నుంచి సపోర్ట్ రాదన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ముందుగానే అడిగి తెలుసుకోవడం, 50-50గా ఆలోచన చేయటం. లేదు 2 ఇళ్ళ చోట ఒక ఇల్లు వస్తుంది అనుకోండి, అడ్జస్ట్ చేసుకోవడం, కర్మని అనుభవించక తప్పదు అన్నట్టుంది. కానీ మనం పరిహారం, అలాగే వ్యాపారం పెడదాం అనుకున్నారు, ₹1,00,00,000 పెడదాం అనుకుంటున్నారు, ఈ కాంబినేషన్స్ వల్ల లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల లాస్ వస్తుంది. అంటే ఏమిటి, ముందు తెలుసుకోవడం వల్ల లాస్ని మనం లాస్ కాకుండా చూసుకోగలం. అంటే ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ ఇక్కడ, అలా జరుగుతుంది. అందువలన చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో జాతకం టీవీలో చెప్పించుకున్నారు లేదో నాకు రిజల్ట్ రాలేదండి అని మెసేజ్లు పెడతా ఉంటారు. రిజల్ట్ అనేది ఇన్ని అంశాల మీద ఆధారపడి, ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారండి, లేకపోతే ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్నారు, 5th క్లాస్ నుంచి ఇస్తున్నారు ప్రతి కాలేజీలో కూడా. వేరే ఐటీ వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు. మరి మీరు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారా? అడగట్లేదు మీరు అక్కడ, ఎందుకని అక్కడేముండదు. కానీ ఇక్కడ ఒక ఫ్రీ కాలు, మనం దేశ సేవ కోసం అనుకోండి, హిందుత్వాన్ని కాపాడుతాం అనుకోండి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జ్యోతిష్యం ద్వారా సరి చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమం చేస్తుంటే, నేను ఒక శ్లోకం చేస్తేనే నాకు రాలేదు. విచిత్రం ఏంటంటే ఐఐటి రాసి ఒక 10 రోజుల ముందు జాతకం చెప్పించుకుని నాకు ఐఐటి రాలేదు. ఇలాంటి కాంబినేషన్స్లో ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. అందువల్ల ప్రేక్షకులు నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు శ్లోకాలు చదవండి, నియమంగా చేయాలి. టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉండి నన్ను అడిగారు మొన్న ఒక అబ్బాయి, సార్ నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది, నాకు 5 o'clock వస్తుంది. 5 o'clock రాగానే స్నానం చేసి చేసుకోండి. 5 o'clock రాగానే 3 వస్తాను గురుగారు, 3కి వచ్చి వెంటనే స్నానం చేసి చేసుకుని మీరు పనుకోండి. రిజల్ట్ అనేది మీకు డెఫినెట్. అప్పుడు ఏమవుతుంది, నైట్ షిఫ్ట్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేవైట్ షిఫ్ట్లో ఉన్నాం, చాలా ఇబ్బంది, హెల్త్ పాడైపోతుంది, ఆడపిల్లలకు ముఖ్యంగా హార్మోన్ ఇష్యూస్ వస్తుంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి నేను చెప్పే శ్లోకాలు ఒక అరగంట ఓపెన్ చేసి ఇంటికి రాగానే స్నానం చేసుకుని జపం చేసుకున్నాం, మళ్ళీ పడుకోండి 4:30కి. రిజల్ట్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తాయి, ఫలితాలు బాగా వస్తాయి. అందువల్ల కర్మ తీవ్రతని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. తర్వాత మనం జపాలు చేస్తున్నప్పుడు 40,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెడుతుంటారు, నాకు ఫలితం రాలేదు అనేదానికంటే కూడా మనం ఖర్చు పెట్టే ముందు కర్మ తీవ్రత ఎంత వస్తుంది. ఇప్పుడు మనం ఒక మామూలు బైక్ కొనుక్కుంటున్నాం, ఆర్డినరీ బైక్ 30,000 పెట్టి బైక్ కొంటున్నాం, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంతసేపు వెళ్ళగలం, ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతున్నాం, దాని శక్తి దానికి ఉంటుంది. హైర్ అండ్ బైక్ కొంటున్నాం, యమహా కావచ్చు, ఏదైనా హై ప్రొఫైల్ 5 lakhs పెట్టో 10 lakhs పెట్టి కొంటున్నాం, దాని హార్స్ పవర్ అనేది మన ముందు తెలుస్తుంది, దాన్ని బేరీజ్ చేయగలుగుతాం. అలాగే కర్మను కూడా జ్యోతిషుల ద్వారా తెలుసుకుని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని రిజల్ట్ బట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. అంతేగాని ₹1,00,000 పెట్టి పలానా చోటు చేయించాను, రింగులు వేసుకున్నాను, లేదా రుద్రాక్ష వేసుకున్నాను, నాకు ఫలితం వచ్చింది. కొంతమందికి వస్తే అదృష్టమే, ఎందుకు వస్తుంది, తీవ్రత తక్కువ ఉండబట్టి తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కొంతమందికి లేట్గా ఉండటం వల్ల ఎంత చేసినా రాకపోవచ్చు. అందువల్ల కర్మ యొక్క తీవ్రతను జాగ్రత్తగా బేరీజ్ చేసుకుని రోజు సాధన చేయడం వల్ల జ్యోతిష్యం ద్వారా మీకు 100కి 100% మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? వేలూరు అండి. చంద్ర గోపాలరాజు అండి బాబు పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1997. 97. టైం అండి? సాయంత్రం 4 గంటలకు. ఎక్కడ పుట్టారు? వేలూరు అండి. మా అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు. మేషరాశి అంటారు, లగ్నం ధనుర్ లగ్నం. ఓకే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే రవి యొక్క స్థితి బలహీనంగా ఉండటం వలన ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం ఒకటి. తర్వాత చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల ప్లానింగ్స్ అన్నీ కూడా మారుతాయి, ఎక్కువగా కన్ఫ్యూజన్, టెన్షన్ తీసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు. మూడవది, శుక్రుడు చాలా బలహీనపడ్డారు. అంటే నీకు నాలెడ్జ్ ఉంది, చేసే తత్వం ఉంటుంది, టెక్నికల్గా స్కిల్స్ బాగుంటాయి, కానీ చంద్ర రవి శుక్రుల వలన నీకు యోగం కలగడం లేదు, మంచి ఉద్యోగం లభించకపోవడం, గొప్పవాడు అవ్వలేకపోవడానికి కారణం అవుతుంది. ఇది పుట్టినప్పటి నుంచి అలా జరుగుతూనే ఉంది. వీటి నుంచి మీరు ఫలితాలు పొందడానికి నేను చెప్పేటువంటిది చంద్ర రవి శుక్రులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. నీ డౌట్ ఏం చెప్పినానా, ఏం చేస్తుంటావు నువ్వు? ఎలక్ట్రీషియన్ అండి బాబు. నేనేమో బ్యాగ్ సైజ్ కొట్టుకుంటానండి. ఓకే. బాబు ఏంటి ఎలక్ట్రీషియన్ అంటే ఐటీఐ చదివాడా లేకపోతే ఏంటి? బాబుని చంద్రుడు రవి శుక్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. రవి చంద్ర శుక్రులు
ఓకే సార్. ఓకే, అంతా మంచి జరుగుతుంది. సంబంధాలు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి సార్ బాబుకి. మీకు ఎక్కడ గురించి ఇప్పుడు మీ అబ్బాయికి ఏంటంటే కళ్యాణ్ గడే నడుస్తుంది, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే, అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఒకటి సంబంధాలు వెనకాలకి వెళ్ళటం, వృత్తిపరంగా మనకు వచ్చే ఆదాయ పరంగా కొద్దిగా ఉండుండవచ్చు. అయితే వాటికి కానీ చంద్ర రవి శుక్రుడికి పరిహారాలు చేయించండి. రేపు జూలైలో తప్పనిసరిగా, జూలై తర్వాత పెళ్ళి అయిపోతుంది, టెన్షన్ పడద్దు. ఈ అబ్బాయికి ఆర్థికంగా కూడా ఎదగడానికి నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, స్థితి బాగుంటుంది. ఏంటంటే అండి, ఈ బాబుకి కొంతకాలం వరకు, ఇంకొంతకాలం అంటే ఇంకా ఎంత అంటే ఇంచుమించుగా 2037 వరకు కూడా ఇంకో 13 ఏళ్ల పాటు మెల్లమెల్లగానే ఉంటుంది ఎదుగుదల. 37 తర్వాత బాగా సక్సెస్ అవుతారు. అబ్బా చాలా రోజులు కదా అనుకుంటాం, కానీ అట్లీస్ట్ సక్సెస్ అనేది ఉందండి, టెన్షన్ పడద్దు. ఓకే, నమస్కారం అండి. జై గురుదత్త. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా పేరు వచ్చేసి రాజేష్ అండి, నేను స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి రాజేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? 18th April 1991. ఏంటండి? 18th April 1991. టైం అవ్వు సాయంత్రం 6 గంటలకి. ఎక్కడ పుట్టారు? గాన్పూరేనా? హనుమకొండ. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. తెలుసా మృగశిర నక్షత్రం అని? అవును సార్. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ గురు మహద్దశ. గురువు చాలా బలంగా ఉన్నాడు, కావున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకు మనకి మిస్ అవుతున్నాం అంటే మీ జాతకరీత్యా శుక్ర చంద్రులకి పాపకత్రి యోగం 9వ స్థానానికి ఏర్పడటం వల్ల మనకి లక్ అనేది ఫేవర్ చేయట్లేదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని రవి కుజులకి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం జాబ్స్ రాస్తున్నారు? ప్రెసెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఏ సబ్జెక్ట్ సార్ మీది? మెకానికల్. ఏంటి, ఎంటెక్ అయిపోయిందా మీది? ఎంటెక్ అయిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశాను. 1.5 year బ్యాక్ అది వదిలేసి బిజినెస్ వచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను రైల్వేకి ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ 2 months ఎగ్జామ్స్ రాశాను. అన్ని రాయండి, గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది. డిలే అవడానికి కారణాలు శని రవి కుజులు, వాళ్ళకి పరిహారాలు చేయండి రెగ్యులర్గా, మంచిగా అవుతుంది. సరేనా? ఓకే సార్, మంచిదండి. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో గమనించాల్సింది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి దివ్య జ్యోతిష కార్యక్రమంలో, ఎవరి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయి కానీ అమ్మాయిది కానీ మీరు గమనించాల్సింది పాయింట్లు కాదండి, పూర్తి జాతక విశ్లేషణ. తర్వాత యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉన్నాడు అనగానే జాతకాలు తీసుకొచ్చేసి చెక్ చేసుకుని బాగుందన్నాక వెళ్ళిపోయి మాట్లాడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా పద్ధతి అది కాదు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే అమ్మాయి క్వాలిఫికేషను, అబ్బాయి క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు అమ్మాయి తరపున అబ్బాయి తరపు ఉంది, తర్వాత ఇంకేదన్నా కంప్లెక్షన్ కానీ హైట్ వెయిట్ ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుని, పూర్వకాలం చెప్పేవాళ్ళు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్కింగ్ అని, అట్లీస్ట్ అలా కాకపోయినా అట్లీస్ట్ మనం వెళ్ళి, అంటే ఈరోజు వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్, చాలా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, సూపరు, హోటల్ కలుస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, వాళ్ళ అబ్బాయి జాబ్ కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదండి, అసలు వాడు జాబే చేయడు, అసలు ఉండదు. అలాగే అమ్మాయి విషయంలో స్టేటస్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, అది కూడా తెలియదు. అలా చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వీళ్ళకి 25.5 పాయింట్లు వచ్చాయి, జాతకం చాలా బాగుంది అని చేసేసి ఉంటారు పాయింట్లన్నీ. ఇక్కడ ఏమవుతుంది, బాబు జాతకంలో ఏమైందంటే అష్టమ స్థానం ముందు క్షీణచంద్ర శుక్ర బుధుల యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడైపోతాయి. అమ్మాయి జాతకంలో చంద్ర రాహు యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి, సుఖాయోగాలు పోయాయి. శుక్రకేతు కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి. సుఖాధిపతి అష్టమ స్థితి, సుఖస్థానం ఉంది వ్యయాధిపతి. అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలహీనంగా ఉండే. ఇవన్నీ యోగాలు పోయిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే ఉపయోగం ఉందండి? ఒకవేళ పాయింట్లు 0, 3 వచ్చినా, 4 వచ్చినా, 14 వచ్చినా అండి, 4 వచ్చినా సుఖయోగాలు, కుటుంబ స్థానాలు, సప్తమ స్థానాలు, కలత్ర స్థానం, కలత్ర స్థానాధిపతి, ముఖ్యంగా ఈ రోజుల్లో బెడ్ కంఫర్ట్స్ అండి. సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందరూ. 12వ స్థానాన్ని బట్టి మన బెడ్ కంఫర్ట్స్ని బేరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల 12వ అధిపతి ఏ విధంగా ఉన్నారు, 12వ స్థానం ఏ విధంగా ఉంది. పూర్వకాలంలో బెడ్ కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ భర్త గారు ఊరు వెళ్ళారనో, లేకపోతే ఇదేనో, లేకపోతే భార్య హెల్త్ బాగాలేదనో, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కేరింగ్ ఉండేది, ప్రేమ ఉండేది. ఈ రోజులో అసలు కేరింగ్ అనేది లేదండి. అందువల్ల ఏమవుతుందంటే డైవర్స్లు ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడంలో అవుతాయి. మన జాతకం ఎప్పుడు చూసినా ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడు, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, పాయింట్లు కలిసినాయి, కానీ బెడ్ కంఫర్ట్స్ని ఎలా గమనిస్తున్నారు, గమనించట్లేదు. దానివల్ల
ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సుఖయోగాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఉంది, బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా షేర్ చేస్తారు, కొద్దిగా మౌనంగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఉండడానికి కారణం ఏంటి, లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటానికి కూడా. ఆ లిమిటేషన్స్ దాటి ఉంటాయా, లేకపోతే ఆప్టిమైజేషన్ చేసుకునే శక్తి ఆ అబ్బాయికి ఉందా లేదా, లేదా అమ్మాయికి ఉందా లేదా, లేకపోతే తల్లిగారు చెప్పారు అనుకోండి నెగిటివ్గా అబ్బాయికి, ఆ అబ్బాయి ఎంతవరకు ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి తల్లిగారు చెప్పినప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయి చక్కగా చూడగలుగుతుంది అనే అంశాలు జాతక చక్రంలో మాత్రమే ఉంటాయి, పాయింట్లో ఉండవండి. అందుకని దయచేసి మీరు గమనించండి, 36కి 36, 35, 28, 30 పాయింట్లు వచ్చిన వాళ్ళు విడిపోతున్నారు. జాతకాలు బాగున్నాయి అనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే బాగున్నాయి అనుకుంటాం టైంలో ఒక 5-10 మినిట్స్ తేడాతో లగ్నాలు సంధి లగ్నాల్లో మార్పు రావచ్చు, కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, తర్వాత తప్పు టైం ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఇవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫడ్జింగ్ ఎక్కువ చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మా అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి కుజదోషం అంటున్నారు కాబట్టి వీళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు, కానీ ఆ కుజుడికి ఎక్కడ దెబ్బతిన్నాడో అది తెలియదు, అవగాహన లేదు. దానివల్ల ఏమవుతుంది, అసలు మంచి సంబంధాలు రాకుండా పోతుంటే అక్కడ మ్యాచ్ మేకింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అది దానికంటే ముందుగా అంటే చిన్నప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఉంది 10th క్లాస్ వచ్చింది, అప్పటి నుంచి మన చదువుకి ఎంత జాగ్రత్త ఇస్తామో అమ్మాయి జాతకంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తర్వాత పెద్ద అయ్యాక 25 ఇయర్స్కి సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ ఉందా, సత్వం ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల పాటు సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మనం జాగ్రత్త పరిహారాలు చేసుకుంటూ ఈ అమ్మాయికి సుఖాధిపతి బాలేదు కాబట్టి వచ్చే అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకుని, తర్వాత శయన సుఖం ఏ విధంగా ఉంది అబ్బాయి జాతకంలో మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ అమ్మాయి నైట్ వర్క్ చేయటము, ఈ గ్రేవైట్ షిఫ్ట్స్ 4 to 2 ఇక ఇండియాలో ఉండి అలా వర్క్ చేయటం, ఇలాంటి షిఫ్ట్స్ వలన ఆ నెగిటివిటీ అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ జాగ్రత్త, పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 వచ్చేస్తారు, డాక్టర్స్ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, పొలిటీషియన్స్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, మార్కెటింగ్కి సంబంధించినవి, వీళ్ళందరికీ కూడా బెడ్ కంఫర్ట్ స్థానాలు బలహీనంగా ఉంటాయి, కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా తిరిగేదాని దాంతో నల్లిఫై అవుతుంది, తర్వాత మిటిగెంట్ అవుతుంది, కాబట్టి వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పూర్తి జాతక విశ్లేషణ నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చేయించుకుని ముందుకు వెళ్ళటం వలన డెఫినెట్గా 30 to 40% వచ్చే నెగిటివిటీ తగ్గిపోతుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.